ఇవాళ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు ఈ మండుతున్న ఎండలు టెంపరేచర్ ఎంత ఉంది అని అడిగా. దాదాపుగా 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మండుతున్న ఈ ఎండను ఏమాత్రం కూడా లెక్క కూడా పెట్టడం లేదు. ఏ ఒక్కరి ముఖంలో కూడా ఆలస్యమైంది, భోజనానికి టైం అయింది, ఇంటికి పోవాలి అన్న చికాకు కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా కనిపించడం లేదు. చిక్కటి చిరునవ్వుతోనే మనసు నిండా అభిమానంతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇవాళ ఈ ప్రాజెక్టుకి ఇక్కడికి రాజానని తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ 2008లో ఆ దివంగత నేత డోనుకు రావడం, తాగడానికి ఇబ్బందులు పడతా ఉన్న డోన్ ప్రజల పరిస్థితి చూడడం, బిందె 2 రూపాయలకు నీళ్లు కొనుక్కుంటా ఉన్న పరిస్థితిని చూడడం, వెంటనే ఆ దివంగత నేత 50,000 మంది నివాసం ఉంటా ఉన్న డోన్ నియోజకవర్గానికి 52 కోట్లు వెంటనే శాంక్షన్ చేయడం, గాజులదిన్న నుంచి 50 కిలోమీటర్ల పైచిలుకున పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చి ఫిల్టరేషన్ పాయింట్ని ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి డోనుకు తీసుకొని పోవడం. నిజంగా 50,000 మంది నియోజకవర్గం ఉంటా ఉన్న 50,000 మంది నివాసం ఉంటా ఉన్న డోనుకు 52 కోట్లు వెంటనే ఇచ్చేయడం. ఆ దివంగత నేత కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఏ ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు కనీసం ఈ మేరకన్నా చేయాలి అన్నది. ఆ దివంగత నేత మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ప్రాజెక్టు దాదాపుగా పూర్తయిపోయింది. మరో 10 రోజుల్లో నీళ్ళిచ్చే పరిస్థితి కూడా వస్తా ఉంది. ఈ 10 రోజులు కాస్త అటు ఇటుగా మళ్ళీ ఈ ప్రాంతానికి ఒక గడ్డమాయన వస్తాడు, వచ్చి ఇక్కడి నుంచే ఎంత నేనే చేసేసాను అని చెప్పి ఇక్కడి నుంచే చెప్తాడు. ఎలా ఉంటుందనంటే ఆ గడ్డమాయన అనే మాటలు కట్టిందేమో వేరే వాళ్ళు, ఈయన వచ్చి కొలాయి తిప్పుతాడు, కొలాయి తిప్పితే నీళ్లు పారుతాయి, నీళ్లు పారిన వెంటనే ఈ నీళ్ళని నేనే ఇచ్చేస్తున్నాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరో 10 రోజుల్లో అది కూడా జరుగుతుంది. కానీ ఎవరు చేశారు, ఎవరు కొలాయి తిప్పుతున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి ప్రజల్లో నాటుకొని పోయి ఉంటాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా వెంకటాపురం చెరువు ఉంది, అప్పిరెడ్డి చెరువు. ఈ చెరువు హంద్రినీవా ప్రాజెక్టు నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఆ చెరువుకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రికి రావడం లేదు, ఇక్కడి నుంచి ఉన్న మంత్రులకు కూడా తట్టడం లేదు ఈ కార్యక్రమం చేయాలని. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అదే పనిగా నేను ఇప్పుడు వెళ్ళి చూడడమే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకొస్తాం, ఆ చెరువుకి నీళ్లు ఖచ్చితంగా హంద్రీనీవా నుంచి వచ్చేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి. ఒకవేళ ఈ ప్రభుత్వం గానీ స్పందించకపోతే, నేనైతే ఒక మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చేది మన ప్రభుత్వంలో నీళ్లు నేను తీసుకొచ్చిస్తాను అని మాత్రం హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పని తప్పకుండా చేస్తామని కూడా చెప్తూ మరొకసారి ఎండని సైతం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వుతో ఇంతటి ఆత్మీయత పంచి పెడతా ఉన్నందుకు పేరున
ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.